సంవత్సరాలకే ఓటకు కల్పించి యువకులకు ఎంకరేజ్మెంట్, యువతకు ఇన్వాల్వ్మెంట్, ఓటు హక్కు ద్వారా 18 ఏళ్లకే రాజీవ్ గాంధీ గారు యూత్ అంతా ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది ఒక పెద్ద విశేషమైన నిర్ణయము. అట్లాగే ఆ రోజు టెక్నాలజీ వారు తీసుకొచ్చిన ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్లు వాడడం, టెక్నాలజీ వల్ల ఈరోజు ఆ టెక్నాలజీ వల్లనే ఈరోజు అనేక మంది ఎంప్లాయ్మెంట్ కూడా దొరకడము. మరి ఇది ఒక పెద్ద చరిత్ర. ఇంత చరిత్ర నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ యొక్క పేరు మీద ఈరోజు కుత్బుల్లాపూర్లో మరి జోష్నా శివారెడ్డి, మరి పూర్ణ కానివ్వండి, పూర్ణారెడ్డి, ఇట్లా మరి ఇంకా జోష్న, ఇంకా చాలా మంది ఎన్ఐసి ఆర్గనైజర్స్ అందరూ కూడా మరి చేయడం చాలా అభినందించాల్సిన విషయం. ఇది తప్పకుండా పార్టీ గ్రహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు మీద జ్ఞాపకార్థంగా మరి ఖర్చుతో కూడుకున్న ఇలాంటి కార్యక్రమాలు అన్నట్టు ఆ రాజీవ్ గాంధీ గారికి నచ్చిన యొక్క అంశమే యూత్ని ఎంకరేజ్మెంట్. అలాంటి కార్యక్రమం స్పోర్ట్స్ ద్వారా కండక్ట్ చేయడం, అదే కాకుండా స్పోర్ట్సే కాకుండా మరి పిల్లల స్టూడెంట్స్కి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాంట్లో కూడా వాళ్ళు సహకరించే విధంగా ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ టీం వర్క్ చేయడము కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సీ వల్ల దాన్ని అభినందిస్తూ, పృథ్వీని అభినందిస్తూ, వాళ్ళ టీంని కూడా అభినందిస్తూ, వాళ్ళ అందరిని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా బాగా చేయాలని కూడా వారి ఎంకరేజ్మెంట్గా మరి జోష్నా శివారెడ్డి గారు, పూర్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా కోఆపరేట్గా ఉంటారనే విషయం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న ఐడీల గురించి ఏంటంటే ఇప్పుడు నేను నిన్న మొన్న కూడా చెప్పడం కూడా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము కేవలము ఇంకా సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, కానీ ఒక సంవత్సరం ముందే ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వాలు సర్వీస్ చేయకుండా, అంటే ఎక్కడ కూడా టీఆర్ఎస్ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఎక్కడ కూడా పబ్లిక్ అందుబాటులో ఉండి ప్రభుత్వాలు పనిచేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో ప్రభుత్వాలు పనిచేయకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అది చెబుతుంది. ఇంకా సంవత్సరము శాసనసభ ఎన్నికలు ఇంకా 1 year ఉన్నాయి, కానీ 1 year ముందే ఎన్నికల వాతావరణం క్రియేట్ చేయడం, అట్లాగే పార్లమెంట్ ఎన్నికలు 1.5 year టైం ఉంది, కానీ 1.5 year ముందే ఎన్నికల వాతావరణం క్రియేట్ చేయడం. టీఆర్ఎస్ బీజేపీ దాగుడు మూతలు విచిత్రమైన ఆట ఆడుతున్నారు. దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం లేదు. ఐటీలు, దాడులు ఎందుకు? ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఈడీ డిపార్ట్మెంటు, అవతలనేమో పోలీసు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీసులు, వీళ్ళేమో ఈ 2 శాఖలతోటి ఈ బాణాలు వదులుకున్నాడేది ఈ ఆట ఏంది? దీనివల్ల ఏ ప్రజలకు మేలు జరుగుతుంది? ప్రజలకు సంబంధించిన అంశాలే లేవు చర్చకు. టీవీలో డిబేట్ వచ్చినా, మీడియా ఓపెన్ చేసినా వాళ్ళు గుద్దుకున్నారు, వీళ్ళు కొరికారు, వాళ్ళు కొరికారు. మీరు టీఆర్ఎస్ బీజేపీ ఇదే పంచాయతీ, వాళ్ళకి పనిచేసాం వీళ్ళకి పనిచేద్దామని చర్చనే లేదు. దురదృష్టకరమైన పరిపాలన ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ వాదన. సార్, మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో జరిగింది, తర్వాత ఇంకా కొంతమంది కూడా అదే బాటలో ఉన్నారని ఆరోపణ. సరే, ఎవరు పోవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. మరి పోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం, దాని మీద కామెంట్స్ ఏం చేయాలి. కానీ బీజేపీలో పోయేంత మాత్రాన్ని సాధించేది ఏముండదు అనేది నేను చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా కాంగ్రెస్దే పై చేస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సరే, కొందరు పోవాలని ఆలోచన చేసినా పోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ, కాంగ్రెస్ లో ఉన్నంత ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ అంటే ఏదంటే అది మాట్లాడొచ్చు, ఏదంటే అది అడగొచ్చు, ఏదంటే చెయ్యొచ్చు. ఇక్కడున్న స్వేచ్ఛ వేరే రాజకీయ పార్టీలలో ఉండదు. కాబట్టి కొంత ఎమోషన్లో పోతున్నారు, కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లలో ఇప్పటికీ బలమైన అభ్యర్థులు ఉన్నారు, బలమైన నాయకత్వం కాంగ్రెస్ కు ఉంది. ఈరోజు బీజేపీకి బలమైన లీడర్లు లేరు కాబట్టి కాంగ్రెస్ లో జల్లడబడుతున్నారు వచ్చారు. మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు తలిపారు, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు. మొత్తం మీద ఇదేమో సముద్రం, ఇది కాంగ్రెస్ పార్టీ. ఇంట్లో వచ్చి ఒక గ్లాసు, ఒక బిందె టీఆర్ఎస్ ముంచుకోపోతుంది, ఒక బిందె ఎవరు బీజేపీ వాళ్ళు. వాళ్ళ అవసరం ఉంటే అప్పుడు ఇక్కడ దాహం తీర్చుకోవడానికి కాంగ్రెస్ ఉన్న నీళ్లు తాగడానికే వస్తున్నారు. వాళ్ళ దగ్గర లీడర్లు గది లేకనే కదా కాంగ్రెస్ ఎమ్మడ పడుతున్నారు.
ఇది ప్రజలు కూడా గమనించాలి. ఎవరు పోయినా అల్టిమేట్ కాంగ్రెస్ పై చేయి ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదే బాటలో ఇంకా కొంతమంది ఉన్నారని వాళ్ళ అంటారు. వాళ్ళకి దిక్కు లేదు కదా, వాళ్ళకి లీడర్లు లేదు, వాళ్ళకి గతి లేదు, శృతి లేదు, వాళ్ళకి కావాలి. ఇక్కడ మా కొంత ఇంటర్నల్ చిన్న చిన్నవి ఉంటాయి, ఇల్లు అన్నాక ఉంటాయి పంచాయతీలు. ఇక ఆ పంచాయతీలు ఆసరా చేసుకుని కొంత మభ్య పెడుతున్నారు. మభ్య పెట్టి పోయిన వాళ్ళు మళ్ళా తర్వాత ఇబ్బంది పడతారు. నాకు చాలా అనుభవం ఉంది నాకు కూడా ఈ పార్టీల పట్ల. కాబట్టి పోయి సాధించేది కూడా ఏం లేదు. అల్టిమేట్ కాంగ్రెస్ తెలంగాణలో ఉంటుంది, దేశంలో ఉంటుంది, నో డౌట్. జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ ఎప్పటికీ ఉండేటట్టు ఏమని చెప్పాలి? నో కామెంట్స్. అంటే అది వేస్ట్ కామెంట్. అది జగ్గారెడ్డి గారు ఇంకొక దాంట్లో పోతాడనేది వేస్ట్ కామెంట్. అది సరే, ముందస్తు ఎలక్షన్స్ అని దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమా? ముందు అంటే నేను చెప్తున్నా, ముందు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కి ఒక 50 నియోజకవర్గాల బలమైన లీడర్షిప్ ఉన్న క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు 3 నెలలకు పెట్టినా మా దగ్గర క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. అలా ఏం డౌట్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.